అడవిరాజు మరియు రాణి సాహసయాత్ర. ఒక అందమైన అడవిలో సింహాద్రి అనే సింహం ఉండేది. అతను ఆ అడవికి రాజు. సింహాద్రి చాలా బలవంతుడు మరియు ధైర్యవంతుడు. తన అడవిని అతను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అతని భార్య మాలిని. ఆమె ఆ అడవికి రాణి. మాలిని చాలా తెలివైనది. అడవిలో ఏ సమస్య వచ్చినా తన తెలివితేటలతో పరిష్కరించేది. సింహాద్రి, మాలిని ఇద్దరూ కలిసి అడవిని పాలిస్తున్నారు. ఒకరోజు అడవిలో జంతువులన్నీ ఒక పెద్ద పండుగ కోసం సిద్ధమవుతున్నాయి. కాని అకస్మాత్తుగా ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది. పగలు కూడా రాత్రిలాగా చీకటిగా మారిపోయింది. పండుగ ఎలా జరుపుకోవాలో ఎవరికీ అర్థం కాలేదు. ఈ చీకటిలో మన జంతువులు పండుగ ఎలా జరుపుకుంటాయి? మనం ఏదైనా చెయ్యాలి అన్నాడు సింహాద్రి. అప్పుడు మాలిని ఒక ఆలోచన చెప్పింది. చీకటిని తరిమికొట్టే బంగారు దీపం పాత గుహలో ఉంటుందని మా తాతయ్య చెప్పేవారు. మనం దానిని వెతికి తెద్దాం. రాజు మరియు రాణి ఆ బంగారు దీపం కోసం వేట మొదలుపెట్టారు. దారిలో దట్టమైన పొదలు అడ్డు వచ్చాయి. సింహాద్రి తన బలమైన పాదాలతో ఆ పొదలను తొలగించి దారిని సుగమం చేశాడు. దారి మధ్యలో ఒక చిన్న కాలువ వచ్చింది. దానిపై ఒక పాత చెట్టు పడి ఉంది. మాలిని తన తెలివితేటలతో ఆ చెట్టుమీద చాలా సమతుల్యంగా నడుస్తూ అవతలి ఒడ్డుకు చేరుకుంది. ఆమె సింహాద్రికి ధైర్యం చెప్పింది. వారు ఎత్తైన కొండను ఎక్కవలసి వచ్చింది. కొండ చాలా ఏటవాలుగా ఉంది. సింహాద్రి మరియు మాలిని ఒకరికొకరు సాయం చేసుకుంటూ మెల్లగా పైకి ఎక్కారు. వారు ఎక్కడా అలసిపోకుండా సాహసంతో ముందుకు సాగారు. చివరికి వారు కొండపైన ఉన్న గుహను చేరుకున్నారు. గుహలోపల ఒక మూలన బంగారు రంగులో మెరుస్తూ ఆ దీపం కనిపించింది. అది ఎంతో కాంతివంతంగా ఉంది. మనం దానిని కనుగొన్నాము అని సింహాద్రి సంతోషంగా గర్జించాడు. ఆ దీపం రాయిమీద చాలా ఎత్తులో ఉంది. సింహాద్రి గోడవైపు నిలబడగా మాలిని అతని వీపుమీద ఎక్కి చాలా జాగ్రత్తగా ఆ దీపాన్ని తన నోటితో అందుకుంది. వారిద్దరూ కలిసి పనిచేయడం వల్ల అది సాధ్యమైంది. వారు ఆ దీపాన్ని అడవి మధ్యలోకి తెచ్చారు. అడవి అంతా వెలుగుతో నిండిపోయింది. జంతువులన్నీ ఎంతో సంతోషంగా పండుగ చేసుకున్నాయి. రాజు సింహాద్రి బలం, రాణి మాలిని తెలివితేటలు కలిసి అడవిలో మళ్లీ వెలుగును నింపాయి.